తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పసిడి పరుగుకు బిగ్ బ్రేక్ పడింది. వరుసగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. 5 రోజుల్లో 5,000 తగ్గింది. పుత్తడి బాటలో వెండి సైతం తగ్గుముఖం పట్టింది. 5 రోజుల్లోనే దాదాపు 15,000 తగ్గింది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ పరుగులు పెట్టిన పసిడి ధరలు కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. 1,50,000 మార్కు టచ్ చేసి భయపెట్టిన బంగారం దిగొస్తోంది. 5 రోజుల్లో తులంపై 5,000 తగ్గింది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,23,660 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం 1,13,350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర సైతం బంగారం బాటలోనే తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో 1,56,000 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ నెల 13న 10 గ్రాముల పసిడి 1,30,000 రూపాయలు పలికింది. 5 రోజుల వ్యవధిలోనే 5,000 రూపాయల మేర తగ్గింది. వెండి కిలో 1,70,000 రూపాయలు ఉండేది. అప్పటితో పోలిస్తే దాదాపు 15,000 రూపాయలు తగ్గింది. అప్పట్లో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $4,200 ఉండగా ఇప్పుడు $4,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ప్రస్తుతం ఔన్స్ $49 ఉంది. ఈ ధరలను అనుసరించి దేశీయంగానూ ధరలు దిగొచ్చాయి. సాధారణంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు బంగారం ధర పడుతుంది, తగ్గినప్పుడు పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడడం, వచ్చే నెల ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు క్షీణించడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలపడడమూ మరో కారణం. ఫలితంగా పసిడి రేట్లు దిగొస్తున్నాయి.